Jesus Christ Church Ministries presents short messages. సమయంలో ప్రభువులకు సమీపించడానికి ముందు మనల్ని మనం విమర్శించుకున్న ఎడల తీర్పు పొందక ఉందుము అని చెప్పబడినట్లు మనం ఏ విషయాల్లో విమర్శించుకోవాలి అన్నది జాగ్రత్తగా గమనించగలిగితే మొట్టమొదటిది మన పూర్వస్థితిని మనం స్పృహలో ఉంచుకోవాలి. అలాగే రెండవది క్రీస్తునందు మన ప్రస్తుత పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి రెండు కూడా మనలను మనం విమర్శించుకునే స్థితిలో ఆలోచన చేస్తూ వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా స్పృహ తప్పే పరిస్థితుల్లో ఉండకుండా బాధ్యతాయుతంగా మెలగాలి. మన పూర్వస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్లో అనేక సందర్భాల్లో ఏమని చెప్తాడు దేవుడు అంటే, మనము చీకటి అంటాం, అంధకార సంబంధులం అని అంటాం, ఇహలోక సంబంధులం అంటాం, నిరీక్షణ లేని వాళ్ళు పరిస్థితి, దేవుడితో ఉన్న జీవం కోల్పోయిన వాళ్ళు అనే పరిస్థితి, రక్షణ లేని వాళ్ళు అన్న పరిస్థితి, బాధ్యత లేని వాళ్ళు అన్న పరిస్థితి, నియమాలు నిబంధనలు ఏవి అవసరం లేని వాళ్ళు, నిమిత్తం లేని వాళ్ళు అనే పరిస్థితి. ఇప్పటికీ చాలామంది క్రైస్తవ్యంలోనికి ఎందుకు రారు అని అంటే మీకు తెలియదేం కాదు. నేనే కొందరు సోదరుల యొక్క మంచితనాన్ని బట్టి, వారి యొక్క మంచి గుణాలను బట్టి, వారి మాట తీరును బట్టో, వాళ్ళకున్న బాధ్యతను బట్టో, వాళ్ళకున్న నిబద్ధతను బట్టో అన్న మరి ఇంత పరిస్థితిలో ఉన్నారు. దేవుడి గురించి కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు, బైబిల్ గురించే మాట్లాడుతుంటారు, ప్రభు గురించే మాట్లాడుతుంటారు. మరి ఇంత తెలుసు కదా మీకు, మీరు ఎందుకు సంఘానికి రారు, ఎందుకు మీరు బ్యాప్టిజం తీసుకోరంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి మేము దేవుడి దగ్గర రాలేమని చెప్తారు. పాపం చేయాలి తప్పనిసరిగా, అందుకే మేము రాలేకపోయాం. వేషధారణ జీవితం కలిగి ఉండాలి, అందుకే మేము దేవుడి దగ్గర రాలేకపోయాము. ఈ పాపం చేయటమే మా డ్యూటీ కాబట్టి దేవుడి దగ్గర రాలేకపోతున్నాం అనే రకరకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు దగ్గరికి వస్తే అటువంటి స్థితి కలిగిన వాళ్ళు గతంలోకి వెళ్ళిపోతారు. అవన్నీ నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. అవి గతంలోకి వెళ్ళిపోయేటట్టు ప్రభు మనకు సహకారుడై ఉంటాడు. ప్రభు మనల్ని బలపరుస్తాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు మాట్లాడతారు. పౌలు గారు లాంటి వాళ్ళకి, అపోస్తలులకి మనలాంటి దేహమే ఉంది. కానీ వాళ్ళకి ఏమర్థమైందంటే, ఈ పూర్వపు భయానకమైన పరిస్థితి, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని అంటాడు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనకు తెలుసు. అయితే క్రీస్తునందు ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని అంటే, 8వ అధ్యాయం ప్రారంభంలోనికి వస్తే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో 7వ అధ్యాయంలో నన్ను ఎవరయ్యా విడిపిస్తాడు అన్నటువంటి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల కూడా కాని పనిని దేవుడు క్రీస్తు ద్వారా జరిగించాడు. ఈరోజు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతూ, ప్రజాస్వామ్య ప్రభుత్వం గురించి మాట్లాడుతూ అన్న మాట మనందరికీ తెలుసు. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పాటు చేయబడింది ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని. కానీ విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలి అని అంటే, మనకు ఎన్నో సందర్భాల్లో ఏముంటుందంటే, దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని లేపెను అంటాడు. తర్వాత క్రీస్తు నందు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు, ప్రత్యేకపరిచాడు అని చెప్తాడు. అలాగే నేను నా కోసంగా జీవించేది క్రీస్తు కొరకు జీవిస్తాను నేను ఇక అని మాట్లాడతాడు భక్తుడు. అంటే క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాం, క్రీస్తునందు దేవునిలో ఉంటున్నాం,
క్రీస్తు కొరకే మనం బ్రతకాల్సిన వాళ్ళం. అదే విశ్వాసి యొక్క స్వామ్యం, విశ్వాసి యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత ప్రియులారా. కనుక పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ చీకటిలో నుంచి ఎవడు మనల్ని విడిపించే పరిస్థితిలో లేడు. మరణానికి లోనే స్థితిలో నుంచి మనల్ని విడిపించే స్థితిలో ఎవరు లేరు. మనకంటూ ఒక స్వాస్థ్యం లేదు, మనకంటూ ఒక నిరీక్షణ లేదు, మనకంటూ ఒక గురి లేదు, ఒక లక్ష్యం లేనటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు ఎట్లాంటి వాడిని, ఎలా దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు అనేది ఎప్పుడు మనకు గుర్తుండాలి. దేవుడు పర్ణశాలల పదవి ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకున్నారు? ఒకనాడు మీరు ఈ దాస్యంలో ఉన్నారు, ఇలాంటి స్థితిలో ఉన్నారు, సువిశాలమైన భూభాగాలు ఇప్పుడు మీకున్నాయి, అప్పుడు లేవు. మీకు స్వతంత్రం ఉంది, ఇప్పుడు మీకు దేవుడు అంటూ ఉన్నాడు, అప్పుడు లేదు పరిస్థితి. అన్ని సమస్తం ఫరో సంబంధించినటువంటి ఆ ఐగుప్తీయులే. వాళ్ళ దాస్యంలో మీరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆ దాస్యంలో ఉన్నామని గుర్తుపెట్టుకుంటే ఇప్పుడున్నటువంటి విడుదల ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు విమోచించిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విమోచనకు ముందు ఉన్నటువంటి దుస్థితిని మనం గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిని కలిగి ప్రభు కొరకు ఎంతమంది మనం బ్రతుకుతున్నాం, ప్రభు వలె ఉండుట కొరకు, ప్రభు ఉంచినటువంటి పరిశుద్ధమైన బాధ్యతను నెరవేర్చుట కొరకు నేను ఎంతమంది సిద్ధపడుతున్నాం అనేది మనం విమర్శించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రియులరా, ఈ స్థితిని మనం విమర్శించుకొని క్రీస్తు యేసునందు తప్ప మనం ఎక్కడ అతిశయించకుండా ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆదర్శాలు మన జీవితాల్లో కలిగి ఉండి విధంగా ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలంలోనికి మనం పాలు పంపులు పొందాం.